నమస్తే, ఆహార ప్రియులందరికీ స్వాగతం. మనం పప్పుతో ముద్దపప్పు, తీయపప్పు, సాంబారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాము. తిరగమాత పప్పుని ఈ విధంగా చేస్తే చాలా స్మెల్ మంచి టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె కానీ లేదా కుక్కర్ కానీ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 8 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, మెంతులు 10 గింజలు వరకు వేసి దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక టీ గ్లాసు కందిపప్పు వేసి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమోటా ముక్కల్ని కూడా అందులో వేసి 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి కలిపెట్టిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి ఇంగువ 1/2 స్పూన్ వరకు వేసుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా అందులో వేసి కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో కాకపోయినా విడిగా అయినా ఉడికించుకోవచ్చు. 20 మినిట్స్కి మెత్తగా ఉడికిపోతుంది. ప్రెషర్ అంతా పోయి చల్లారాక కుక్కర్ మూత తీసుకొని పప్పుని ఒకసారి మొత్తం గరిటెతో కలిపెట్టి కావలసినంత ఉప్పు వేసుకొని ముద్దకంతో మెత్తగా ఎనుపుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా చేసుకున్న పప్పుని తిరగమాత పప్పు లేదా వేపుడు పప్పు అంటారు. ఇది చాలా కమ్మగా మంచి స్మెల్తో గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసే పప్పు రైస్లోకి, సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా ఎనుక్కున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకొని దానిపైన కొత్తిమీర చల్లుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు చేసే ఈ తిరగమాత పప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.